Hello, my dear friends. Welcome back to English with Sham Sir. I'm Sham Sir talking to you. You're watching Sham Sir's Vocabulary, which is a daily series on our YouTube channel English with Sham Sir. In this daily series, we discuss some very important vocabulary that come on the Hindu newspaper or any other English newspaper on a regular basis. So my suggestion is very simple. If you are a student preparing for competitive exams and aspiring to get a very good score in English section, this program is for you. But please make sure you watch this video only by writing running notes, because in this video, which will span around 10 to 15 minutes maximum, I will be discussing around 10 to 20 or maybe sometimes more than 20 words. Please make a running notes so that you will have some material to study and refer in the future. Without further delay, let's get started. Okay, so my dear friends, before we start this video, I would like to make a quick announcement which I have already made before. If you are a student who is going to write SSC CGL 2025, this announcement is for you. Go to the Play Store, install our app English with Sham Sir. There you will find an exclusive course called SSC CGL, where you will find all the videos, live videos and recorded videos of mine related to CGL English content. In addition to that, you will also find a separate course with the name SSC CGL English mock tests, which we have recently started. There are around 50 mock tests with video explanations. So if you are a CGL aspirant, I think you can get that course, write 50 mock tests and also watch my video explanations, so that that will really give you confidence to make a good score in the upcoming CGL exam. ఓకేనా, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. మనం చూస్తున్నాము హిందూ న్యూస్ పేపర్లో ఉన్నాము, July 29. ఓకేనా, సో July 29 హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. రన్నింగ్ నోట్స్ అయితే రాసుకోండి. సబ్టిల్ అనే బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది చూడండి. సబ్టిల్, SUBTL, సబ్టిల్. సో సబ్టిల్ అంటే ఏంటంటే రెండు మీనింగ్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే చాలా బ్రీఫ్, క్లుప్తంగా అంటాను చూసారా, బ్రీఫ్, అదొక మీనింగ్ వస్తుంది. BRIEF, బ్రీఫ్ అనే మీనింగ్ వస్తుంది. ఇంకొక మీనింగ్ ఎలా వస్తుందంటే ఫైన్, అంటే చాలా అద్భుతమైన అన్న మీనింగ్ వస్తుంది. FINE, ఫైన్ అన్న మీనింగ్ వస్తుంది. ఇంకో కాంటెక్స్ట్లో ఎలా వస్తుంది తెలుసా, క్లెవర్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. మీరు ఒక పని చేయండి, బ్రీఫ్ క్లెవర్ అని రాసుకోండి. ఓకేనా, ఇక తర్వాత అంటే ఏం లేదు, రీసెంట్గా నరేంద్ర మోడీ తమిళనాడులో ఒక ముఖ్యమైన మీటింగ్కి వెళ్ళారు. అదొక హిస్టరీకి సంబంధించిన ఒక మీటింగ్ అనమాట. అక్కడ ఆయన ఒక మెసేజ్ ఇచ్చారట. ఆ మెసేజ్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు, సార్ మీరు వొకాబులరీ ఒకటే చెప్తున్నారు, ఎడిటోరియల్ ఆర్టికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని. ఈ ప్రోగ్రామ్ పేరే శ్యామ్ సర్స్ వొకాబులరీ. మన మోటో క్లియర్, ఈ ఆర్టికల్లో ఉన్న వొకాబులరీ మాత్రం నేర్చుకోవాలి. ఒకవేళ ఈ ఆర్టికల్ కూడా కావాలి అంటే ఒక సపరేట్ ప్రోగ్రామ్ అయితే మనకి ఆల్రెడీ ఉంది, బట్ అది రీస్టార్ట్ చేయాలి. మనం కొంతకాలం క్రిందట ఎడిటోరియల్ అనాలిసిస్ అనే ఒక కోర్స్ ఆల్రెడీ మనం పెట్టుంచాము, బట్ దాన్ని మనం రీస్టార్ట్ కూడా చేద్దాము. బట్ ద థింగ్ ఈజ్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్, ఐ వుడ్ లవ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఆర్టికల్. ఓకేనా, రైట్. సో వాలిడిక్షన్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఎవరికైనా గుడ్ బై చెప్పడం. ఎవరైనా వెళ్ళిపోతున్నారనుకోండి, ఫేర్వెల్ పార్టీ అంటాం కదా, సో ఫేర్వెల్, లేదంటే సెండ్ ఆఫ్ పార్టీ అంటాం కదా అలా. సో వాలిడిక్షన్ అంటే ఏంటంటే సెండ్ ఆఫ్ లేదా ఫేర్వెల్. ఇక తర్వాత ఇందులో ఏమైనా నెక్స్ట్ వొకాబులరీ ఉన్నాయేమో చూద్దామా. ఇక్కడ 3 వర్డ్స్ వచ్చాయి. కాంటెంపరరీ అనే ఒక వర్డ్ అయితే వచ్చింది చూడండి. సో కాంటెంపరరీ అంటే ప్రస్తుతం, మన ఉన్న టైంలో అన్నమాట. సో కాంటెంపరరీ అంటే అట్ ప్రెజెంట్ అని రాసుకోవచ్చు, లేదంటే ఇన్ ద సేమ్ పీరియడ్. ఇప్పుడు మీరు నేను కూడా 2025లో మాట్లాడుకుంటున్నాం కదా, అంటే మనందరం కూడా కాంటెంపరరీ పీరియడ్లో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాం, రైట్. సో కాంటెంపరరీ అంటే ఇన్ ద సేమ్ పీరియడ్, డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్ అని రాసుకోవచ్చు. ఇక తర్వాత ఎంటర్ప్రైజింగ్ అన్నారు, మంచి వర్డ్ ఇది. సో ఎంటర్ప్రైజింగ్ అంటే ఏంటో చెప్తా వినండి జాగ్రత్తగా. ఎంటర్ప్రైజింగ్ అంటే ఏంటంటే చాలా క్రియేటివ్గా, ఏదైనా పని కొంచెం క్రియేటివ్గా చేస్తే ఎంటర్ప్రైజింగ్గా చేసామంటాం. సో ఎంటర్ప్రైజింగ్ అంటే రాయండి, క్రియేటివ్ అని రాయండి, క్రియేటివ్. లాజికల్ అని కూడా రాయొచ్చు. ఇంపీరియల్ చోలాస్, ఓకేనా, ఇది చోలాస్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అనమాట, ఒకేషన్. సో ఇంపీరియల్ అంటే తెలుసు కదా, రాయల్, చాలా గొప్ప అని. ఇంపీరియల్ అంటే రాయల్, ROYAL.
YAL. ఇంపీరియల్ అంటే ఏంటి? రాయల్ అనమాట. ఆ తర్వాత ఇలా చూసుకుంటూ వెళ్తే గార్డింగ్ అనే వర్డ్ అయితే వచ్చింది, GUARDING. సో గార్డింగ్ అంటే సపోర్ట్, హెల్ప్, సెక్యూరిటీ గార్డ్ అలా. సో గార్డ్ అంటే సపోర్ట్ లేదా హెల్ప్, ప్రొటెక్ట్ అని కూడా రాయొచ్చు గార్డింగ్ అంటే. మీ అందరికీ ఇండియన్ పాలిటీలో వస్తుంది, జనరల్గా కూడా కాన్స్టిట్యూషన్లో మనం చాలాసార్లు చూస్తుంటాము. సావరెనిటీ అంటే పూర్తి స్వేచ్ఛ, ఇండిపెండెన్స్, మనం ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు అని చెప్పడాన్ని ఏమంటామంటే వీఆర్ ఏ సావరెన్ కంట్రీ అంటాం, అంటే పూర్తిగా ఇండిపెండెంట్. సో గ్రాండియర్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. గ్రాండియర్ అంటే చాలా గొప్ప, గ్రాండ్, ఆ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు అంటాం కదా, అది ఇది ఒకటే. ఆ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారన్న గ్రాండియర్ అన్న ఒకటే అనమాట. ఓకేనా? సో గ్రాండియర్ అంటే గ్రేట్నెస్ అని రాసుకోండి. ఫ్యాసినేటింగ్ అంటే చాలా ఆకర్షణీయంగా ఉన్న, వెరీ వెరీ అట్రాక్టివ్ అని రాయండి. ఫ్యాసినేటింగ్ అంటే వెరీ వెరీ అట్రాక్టివ్, వెరీ వెరీ అట్రాక్టివ్. ఇక తర్వాత చూడండి, ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. ఇది చాలాసార్లు నేను నా వొకాబులరీ క్లాసెస్లో కూడా చెప్తూ ఉంటాను. ముండేన్. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేశారని పక్కన పెడితే MUNDAN. ముండేన్ అంటే వెరీ డల్, వెరీ బోరింగ్ అని కూడా రాయండి. వెరీ డల్, వెరీ బోరింగ్. ఓకేనా? I usually prefer speaking the whole session in English, but I always feel that everybody should understand, so that I'm most of the times talking in Telugu. బట్ నాకు అది ఎప్పటి నుంచో మైండ్లో ఒక డౌట్ ఉంది, సెషన్ మొత్తం ఇంగ్లీష్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుందా, తెలుగులో చెప్పుకుంటూ వెళ్తే బాగుంటుందా అన్నది నాకు చిన్న డౌట్ అయితే ఉంది. అది మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. సో ఒకసారి మీరు ఆలోచించి కమెంట్ సెక్షన్లో ఒకసారి మెసేజ్ చేయండి. సో ఇంగ్లీషా తెలుగా, అంటే విచ్ మీడియం you expect me or you prefer me, which medium you want me to speak, which language you want me to use as a medium of teaching. Do you want me to take the complete session in English, లేదు కంప్లీట్ సెషన్ తెలుగులో హ్యాపీగా మాట్లాడుకుందాం అన్నది మీరు ఒకసారి మనకి కమెంట్ సెక్షన్లో నాకు ఒకసారి చెప్పండి. ఎందుకంటే మీకు ఏం కావాలో అది చేయడం నా బాధ్యత, నాకు నచ్చింది చేయడం కాదు కదా. ఐఎమ్ హియర్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ యూ. కాబట్టి సెషన్ మొత్తం ఇంగ్లీషా తెలుగు అన్నది ఒకసారి మీరు నాకు మెసేజ్ చేయండి, ఓకేనా, కమెంట్ సెక్షన్లో. అండ్ ముండేన్ అంటే ఏంటంటే చాలా డల్, చాలా బోరింగ్. ఫెసెట్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ సైట్స్. మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ ఒక మీటింగ్కి వెళ్ళారు. అతను ఆ మీటింగ్కి వెళ్ళారు అంటే ఒక కారణం చెప్తారు జనరల్గా మీడియా వాళ్ళు, కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆ పొలిటీషియన్ ఆ పని చేయడానికి వెనుక చాలా యాంగిల్స్ ఉంటాయి, చాలా సైట్స్ ఉంటాయి, వాటినే ఫెసెట్స్ అంటాం. అంతవరకు అందుకు కమల్ హాసన్ ఇస్ ఎ మల్టీ ఫెసిటెడ్ యాక్టర్ అంటారు, బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు. ఈ కెన్ ప్లే మెనీ క్యారెక్టర్స్ కదా అలా. సో ఫెసెట్ అంటే యాంగిల్స్ లేదా సైట్స్ అని రాసుకోవచ్చు, సైట్స్ అని రాసుకోవచ్చు. ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఈ పారాగ్రాఫ్ అయిపోయింది. నెక్స్ట్ ప్యాసేజ్లోకి వెళ్ళిపోతే ఫ్యాటల్, FATAL, ఫాటల్. సో అంటే చనిపోయే అంత, అంటే ఫాటల్ యాక్సిడెంట్ అంటే ఇంకా యాక్సిడెంట్ వల్ల డెత్ జరుగుతుంది అనమాట. సో ఫాటల్ అంటే ఏంటంటే సంథింగ్ రిలేటెడ్ టు డెత్. ఓకే, సంథింగ్ రిలేటెడ్ టు డెత్ అంటాం మనం, డెత్. ఇక తర్వాత రెసిలియన్స్. నేను ఈ వొకాబులరీ ఎన్నిసార్లు చెప్తూ ఉంటానో కదా, చాలా కామన్గా న్యూస్ పేపర్లో వస్తుంటుంది, నాకు ఇష్టమైన వర్డ్స్లో ఇది ఒకటి. సో రెసిలియన్స్ అంటే కింద పడినా కూడా మళ్ళీ పైకి రావడం. సో రెసిలియన్స్ అంటే కమ్బ్యాక్. ఓకేనా, రెసిలియన్స్ అంటే కమ్బ్యాక్. కింద పడడం మానవ సహజం, కానీ మనం కింద పడినా, ఓడిపోయినా, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మళ్ళీ పైకి రావాలి, దట్స్ ఇంపార్టెంట్. ఎపీ సెంటర్ అంటే ద మెయిన్ పాయింట్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వొకాబులరీ అనేది ఎలా ఉంటుందంటే ఒక ఎపీ సెంటర్ లాంటి, ద క్రూషియల్ పాయింట్, ద మెయిన్ పాయింట్ అంటాం, రైట్, ద మెయిన్ పాయింట్ అంటాం, రైట్. సో ఇక తర్వాత మనం చూసుకుంటూ వెళ్తే సీస్మిక్ అనే వర్డ్ వచ్చింది. సీస్మిక్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు కదా, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో కూడా వస్తుంది. సీస్మిక్ అంటే భూకంపాలు, అంటే ఎర్త్ క్వేక్స్కి సంబంధించి మనం సీస్మాలజీ, సీస్మిక్ అంటాం. రిలేటెడ్ టు ఎర్త్ క్వేక్ అని రాయండి, రిలేటెడ్ టు ఎర్త్ క్వేక్ అని రాయండి. ఇక రెప్లికేట్ చేయడం అంటే కాపీ చేయడం, రెప్లికేట్ చేయడం అంటే కాపీ చేయడం. ఓకేనా, నేనేం చేస్తానో నా ఫ్రెండ్ అదే పని చేస్తే రెప్లికేట్ చేయడం అంటాం, కాపీ చేయడం. ఓకేనా, మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఎవరైతే ఆగస్ట్ మంత్లో CGL ఎగ్జామ్ రాయబోతున్నారో, IBPS PO, SBI PO, లేకపోతే AP హైకోర్టు, ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆగస్ట్ మంత్లో. దానికి తోడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ చాలా వచ్చాయి. సిన్సియర్గా చెప్తున్నాను, మీరు ఈ వీడియో చూస్తారన్న, ఐ డోంట్ కేర్ వెదర్ యూ వాచ్ ఇట్ ఆర్ నాట్, సీరియస్లీ. సో
ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ ఉందో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి అయితే చాలా హెల్ప్ అవుతుందిరా. ఎందుకంటే 10 నిమిషాలు పావుగంట సేపు మీరు కూర్చొని గబగబా రన్నింగ్ నోట్స్ రాసేసుకుంటే ఒక 20-30 వర్డ్స్ వచ్చేస్తాయి. అది మీరు కొంచెం పేషెన్స్గా ఒక డైలీ హ్యాబిట్లా చేసేసుకోండి. ఎందుకంటే దాని ఇంపాక్ట్ మీకు ఇప్పుడు తెలియదు, కానీ ఒక 5 months తర్వాత చూసుకుంటే మీ వొకాబులరీ బుక్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వర్డ్స్ కనిపిస్తాయి డేట్తో సహా. ఈరోజు July 29 ఒక 25 వర్డ్స్ రాసుకుంటారు. ఎంత బాగుంటుంది కదా. మీకు విషయం చెప్పాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చే వొకాబులరీ న్యూస్ పేపర్స్లోంచి వస్తున్నాయి. ఒక బుక్లోంచి వాడేమీ తీసుకోడు. రీసెంట్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్లోంచే వొకాబులరీ తీసుకుని మీకు రేపు సినోనిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, ఇడియమ్స్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానీ ఇస్తారు. ఓకేనా. కాబట్టి కొంచెం ఆగస్ట్ మంత్లో రాయబోయే ఎగ్జామ్స్కి మీరు ఈ 20-25 డేస్ కొంచెం మీరు శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అవుతూ నోట్స్ అయితే రాసేసుకోండి. సో రెప్లికేట్ చేయడం అంటే ఏమన్నాను, కాపీ కొట్టడం అన్నాను, కాపీ చేయడం అన్నాను. హార్నెస్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే, హార్నెస్ చేయడం అంటే ఎలా చెప్పాలి, సపోర్ట్ అని రాయండి పర్వాలేదు. హార్నెస్ అంటే సపోర్ట్. ఇంకా చెప్పాలంటే ఆ సిచ్యువేషన్ని మనం యూటిలైజ్ చేసుకోవడం అని కూడా అంటాం. సపోర్ట్ అని రాయండి అమ్మా, పర్వాలేదు. హార్నెస్ అంటే యూటిలైజ్ లేదా సపోర్ట్, యూటిలైజ్ లేదా సపోర్ట్. ఇది అసలు పెద్ద వొకాబులరీయే కాదు కదా. స్కేర్సిటీ అంటే తక్కువ ఉండడం. ఈ ఏరియాలో నీళ్లు ఎక్కువ ఉండవండి, స్కేర్సిటీ అంటాం కదా. ఓకేనా. స్కేర్సిటీ అంటే లెస్ లేదా లిటిల్, తక్కువ ఉండడం. ఇక మనం ఇలా చూసుకుంటూ వెళ్తే ఒక బ్యూటిఫుల్ వర్డ్ వచ్చింది, కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే రెండు రకాల అర్థాలు వస్తాయి. మెలకువ లేకపోతే అవగాహన, అవేర్నెస్ అని రాయండి. హిస్టోరికల్ కాన్షియస్నెస్ అంటే చరిత్ర మీద నీకున్న అవగాహన. సో కాన్షియస్నెస్ అంటే ఏంటంటే అవగాహన. ఇక తర్వాత బ్యూటిఫుల్ వర్డ్ అయితే ఒకటి వచ్చింది, యాక్యూమెన్. సో సింపుల్గా రాసుకుంటే క్లెవర్ అని రాసేసుకోండి. యాక్యూమెన్ అంటే క్లెవర్, ఇంటెలిజెన్స్. కొంచెం డీటెయిల్డ్గా రాయాలంటే ద ఎబిలిటీ టు మేక్ రైట్ డెసిషన్స్ అంటాం. ఏదైనా కూడా తెలివితేటలకు సంబంధించి కాబట్టి యాక్యూమెన్ అంటే ఏంటంటే ఇంటెలిజెన్స్ అని రాసేసుకోండి. ఇక ఆ తర్వాత నజ్జెస్ అన్నాడు. నజ్జెస్ అంటే పుష్ అని రాయండి, ముందుకు తొయ్యడం లేదా ముందుకు నెట్టడం. నువ్వు వెళ్ళు పర్వాలేదు అంటాం కదా, ముందుకు తోయడం అనమాట. సో పుష్ లేదా ఎలా చెప్తామంటే ఫోర్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా. సో నజ్ అంటే ముందుకు తోయడం అనమాట, పుష్ అని రాయండి. మీకు సైంటిఫిక్ టెర్మినాలజీలో క్రోనిక్ డిజార్డర్ అంటాం. అంటే ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్ని క్రోనిక్ అంటాం. సో క్రోనిక్ అంటే సంథింగ్ ఎగ్జిస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఎప్పటి నుంచో ఉన్న ఏదైనా ప్రాబ్లం గురించి మాట్లాడాలంటే ఏమంటాం, క్రోనిక్ అంటాం. సంథింగ్ ఎగ్జిస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇక ఫ్లాస్ అంటే తెలుసు కదమ్మా, కొన్ని మైనస్ పాయింట్స్. ఫ్లాస్ అంటే ప్రాబ్లమ్స్ అని రాసుకోవచ్చు. ఓకేనా. ఫ్లాస్ అంటే ఏంటంటే ప్రాబ్లమ్స్ లేదా మైనస్ పాయింట్స్ అని రాసుకోవచ్చు. ఓకే గైస్, ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ నేను నా పని చేశాను, మీరు మీ పని చేయాలి. ఏం చేయాలో తెలుసు కదా. 3 words ఇస్తాను, ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ని అయితే మెసేజ్ చేయండి. ఓకేనా. ఇది ఒక బ్యూటిఫుల్ వర్డ్, దీంతో ఒక సెంటెన్స్ రాసేయండి, యాక్యూమెన్. యాక్యూమెన్ ఈజ్ అ వర్డ్ నెంబర్ 1. దీంతో ఒక మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. నజ్తో కూడా ఒక ఎగ్జాంపుల్ రాయండి. ఇదే వర్డ్ నెంబర్ 2. నజ్ అంటే పుష్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది, తట్టి లేపడం అంటాను చూసారు అలా. సో పుష్ అన్న మీనింగ్ వస్తుంది, దాంతో ఒక ఎగ్జాంపుల్ అయితే రాసేయండి. అండ్ ఓకే, ఇక తర్వాత వచ్చి నేను మీకు ఇందాక చెప్పని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాను, దాంతో దాని మీనింగ్ ఫైండ్ అవుట్ చేయండి, దాంతో ఎగ్జాంపుల్ కూడా రాయండి. ఎందుకంటే ఇది ఒక ఇడియం లాంటిది. ఈ ఆర్టికల్లో ఇడియమ్స్ లేవు అనుకున్నాం, ఉంది. ఇదిగో వాడు ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఇచ్చాడు స్టుడ్ టాల్ అని, మనం ప్రెజెంట్ టెన్స్లో రాద్దాము స్టాండ్ టాల్. సో స్టాండ్ టాల్ అనేది బేసికల్గా ఒక ఇడియం. సో స్టాండ్ టాల్తో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అయితే డిజైన్ చేయండి, కామెంట్ సెక్షన్లో రాయండి ఆ 3 wordsతో. శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్న వారు ఈ ప్రోగ్రామ్కు సంబంధించి మీ ఫీడ్బ్యాక్ని కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకేనా. అట్ ద సేమ్ టైం నేను ఇందాక చెప్పాను కదా, ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే డైలీ సిరీస్లో నేను తెలుగులో మాట్లాడినా, ఇంగ్లీష్లో మాట్లాడినా, ఐ విల్ గో బై యువర్ సజెషన్స్. కమెంట్ సెక్షన్లో గివ్ మీ యువర్ సజెషన్ ఆన్ దాట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. తెలుసు కదా ఎప్పుడు చెప్పే మాటే, ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకుంటున్నావా లేదా, దాట్ ఈజ్ ఇంపార్టెంట్. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ సార్.
you.